హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోకి స్వాగతం. ఒక వ్యక్తిని ఏదైనా 3 పుణ్య నదుల పేర్లు చెప్పమంటే వాళ్ళు క్షణం ఆలోచించకుండా చెప్పే పేర్లు గంగా, యమున, సరస్వతి. అయితే మొదటి 2 నదులు సరే, కానీ ఆ మూడవ నదైన సరస్వతి నది కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఇంకా ప్రిసైజ్గా మాట్లాడుకుంటే ద్వాపర యుగంలోనే కనుమరుగైపోయిన ఈ నదిని ఈనాటికి ప్రజలు గుర్తించుకుంటున్నారు. కేవలం గుర్తుపెట్టుకోవడమే కాదు, గంగా నది కంటే ఎక్కువగానే మనం సరస్వతి నదిని పూజిస్తాం. ఎక్కడో హిమాలయాల్లో మొదలై అరేబియన్ సముద్రంలో కలిసే ఈ నది గురించి ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ నది ఎలా ఆరంభమయ్యింది, ఏ కారణాల వల్ల కనుమరుగైపోయింది, లేని ఈ నదిని ఈ రోజు కూడా ఇది భూమి కింద ప్రవహిస్తుంది అని ఎందుకు నమ్ముతారు, ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. ఈ నది యొక్క మొదటి ప్రస్థానం ఋగ్వేదంలో ఉంది. ఈ ఋగ్వేదంలో సరస్వతి నదిని దేవతగా వర్ణించి ఈ నది అతి స్వచ్ఛమైన మరియు అన్ని నదుల యందు ఉన్నతమైన నదిగా వర్ణించడం జరిగింది. ఈ నది యొక్క ఆరంభం విషయానికి వస్తే, మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడే స్వయంగా సృష్టి ఆరంభంలో భూమి మీద జీవనం సాగడం కోసం ఈ నదిని తయారు చేశారని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో ఈ నదికి ఎంత ప్రాముఖ్యత ఉండేదంటే, ఇప్పుడు మనం పుణ్య నదుల్లో గంగా నదిని ఎంత పూజిస్తామో ఒకప్పుడు ప్రజలు సరస్వతి నదిని అదే విధంగా ఆదరించేవారు. ఇంకా హిస్టరీ ప్రకారంగా చూస్తే, హిమాలయాల్లో ఉన్న గ్లేషియర్స్ కారణంగా హర్కీడన్ అనే వ్యాలీ దగ్గర ఈ నది ఆవిర్భవించి హర్యానా, పంజాబ్, రాజస్థాన్, పాకిస్తాన్ ఇలా ప్రాంతాలన్నింటినీ దాటుతూ చివరగా గుజరాత్లో ఉన్న రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియన్ మహాసముద్రంలో కలిసేది. అయితే బ్రహ్మదేవుడి కారణంగా సృష్టించబడిన ఈ సరస్వతి నదికి మన పురాతన భారత సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది గొప్ప వీరులు మరియు ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారు, మరియు వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక తప్పు చేస్తే ఈ నది దగ్గరికి వచ్చి స్నానం చేసేవారు, మరియు హోమాలు, పూజలు వంటి అన్ని ఆచారాల్ని ఈ నది దగ్గరే చేసేవారు. దీనికి ఎంతటి ప్రాముఖ్యత ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఋగ్వేదంలో పలుసార్లు ఈ నది గురించి ఎంతో గొప్పగా వర్ణించడం జరిగింది. జ్ఞానానికి, స్వచ్ఛతనానికి చిహ్నంగా ఈ నదిని ప్రస్తావించారు. సరస్వతీదేవిగా పూజించే ఈ నది మన పురాతన భారతదేశ నాగరికతకి ఒక తొలి అడుగు కింద పనిచేసింది. ఇలా ఎన్నో వేల సంవత్సరాలు, కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో నాగరికతకి కారణమై ఈ నది ద్వాపరయుగం ఆఖరి ఘట్టం వచ్చేసరికల్లా ఈ భూమి లోపల జరిగిన టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలికలు, క్లైమేటిక్ చేంజెస్ కారణంగా ఈ సరస్వతి నది యొక్క ప్రవాహం తగ్గిపోతూ వచ్చింది. అలా కొంతకాలానికి పూర్తిగా ప్రవాహం ఆగిపోయి సరస్వతి నది అనేదే లేకుండా అయిపోయింది. ఈ విధంగా భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యతగా చెప్పుకునే ఈ సరస్వతి నది అంతరించిపోయింది. అయితే ఇక్కడ నది మాత్రమే కనుమరుగైపోయింది, కానీ ప్రజల యొక్క నమ్మకం కాదు. ప్రజలు మాత్రం ఎంతకాలం గడిచినప్పటికీ సరస్వతి నదిని మర్చిపోకుండా ఈ రోజు కూడా అదొక పుణ్య నదిగానే భావిస్తూ ఎన్నో పూజలు మరియు ఎంతో ఆదరణ ఈ నదిపై చూపిస్తారు. సరస్వతీదేవిని ఈ నదిగా భావించి విద్యకు, జ్ఞానానికి చిహ్నంగా పూజిస్తారు. మన పురాణాల్లో మెన్షన్ చేసిన ఈ నదిని అందరూ పూజిస్తున్నప్పటికీ కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది కేవలం ఒక కల్పితమే, నిజంగా జరగలేదు అని అనుకుంటున్న సమయంలో మెల్లమెల్లగా ఈ నది గురించి నిజాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. మొదటిసారి 1871లో సిఎఫ్ ఓల్డ్హామ్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ రాజస్థాన్ దగ్గర రివర్ బెడ్స్ని కనుగొన్నారు. నది యొక్క కింది భాగాన్ని రివర్ బెడ్స్ అని అంటారు. ఎప్పుడైతే నదిలో ఉన్న నీరు మొత్తం ఎండిపోతుందో ఆ అడుగున మట్టి, రాళ్ళు, ఇసుక ఆ ప్రాంతాన్ని రివర్ బెడ్స్ అంటారు. అయితే రాజస్థాన్లో ఒక ప్రాంతంలో ఇది ఉండడంతో, అది కూడా ఎగ్జాక్ట్గా మన పురాణాల్లో సరస్వతి నది గురించి మెన్షన్ చేసిన చోటే ఉండడంతో అతను ఒక రిపోర్ట్ తయారు చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి అందించాడు. అప్పుడే మొదటిసారి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ సరస్వతి నది గురించి దొరికింది. ఆ తర్వాత కాలం గడుస్తుండగా 1950 ఆ కాలం నాటికల్లా చాలామంది ఇండియన్ ఆర్కియాలజిస్టులు ఇది అతను చెప్పింది నిజమే అని నమ్మడం మొదలుపెట్టారు. కానీ బలమైన ఆధారం అనేది లేదు. అలా 1980స్లో ఇస్రోకి చెందిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంతరిక్షంలో నుంచి ఫోటోలు తీసి పంపగా ఇస్రో ఒక విషయాన్ని కనుగొంది. అదేంటంటే, హిమాలయాల నుంచి మొదలు రాజస్థాన్, పంజాబ్, పాకిస్తాన్, గుజరాత్లో ఉండే రన్ ఆఫ్ కచ్ ప్రాంతం వరకు ఒక నది ఉండే ఆనవాలు కనిపించాయి. సో అంత ఎగ్జాక్ట్గా ఋగ్వేదంలో చెప్పినట్లే ఈ నది కూడా అదే ప్రాంతంలో ఉండడంతో ఇంకా టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా కోల్పోయిన సరస్వతి నది ఇదే అని నిర్ణయించడం జరిగింది. ఇలా దీని తర్వాత వేలల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ మరియు ఇస్రో, ఏఎస్ఐ ఇలా ప్రముఖ సంస్థలు రీసెర్చ్ చేయగా అన్నిటిలో ఈ ప్రాంతంలో ఒకప్పుడు నది ఉండేదే అని నిరూపించడం జరిగింది. అండ్ కార్బన్ డేటింగ్ చేయగా ఆ నది 8000 సంవత్సరాల క్రితం ఎండిపోయిందని తేలింది. ఈ విధంగా మనం పుణ్య నదిగా చెప్పుకునే సరస్వతి నది యొక్క ఉనికి మైథాలజీ నుంచి హిస్టరీగా మారింది. అయితే ఇక్కడ అందరికీ కామన్గా వచ్చే డౌట్, మరి అంత పెద్ద నది ఎలా ఎండిపోయింది అని.
దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా క్లైమేటిక్ కండిషన్స్. సరస్వతి నది యొక్క ఆవిర్భావమైన హిమాలయ కొండల్లో ఉండే గ్లేషియర్స్ వ్యాలీస్ ఎక్కువగా లేకపోవడం కారణంగా ఈ నది యొక్క ప్రవాహం తగ్గిపోయింది. అయితే ఇది ఒక్కటే సమస్య అంటే కాదు. ఇక్కడ మరొక సంఘటన ఏం జరిగిందంటే, అదే సమయానికి భూమి కింద కదిలిన టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా ఈ సరస్వతి నదిలో కలిసిన యమునా నది దాని యొక్క దారి మార్చుకొని కుడివైపు ప్రవహించడం మొదలుపెట్టింది. దీని కారణంగా ఆ యమునా నది గంగా నదితో కలవడం జరిగింది. మరొక పక్కన సుట్లజ్ నది కూడా ఈ ప్లేట్స్ కారణంగా సరస్వతి నదితో కలిసేది పోయి కొత్త ప్రవాహం ఏర్పడి ఎడం పక్కన ఇండస్ నదితో కలవడం జరిగింది. దీని కారణంగా సరస్వతి నదిలో ప్రవహించే నీరు యొక్క సంఖ్య తక్కువైపోయింది. అక్కడ సివిలైజేషన్ తప్పి ఎక్కువ మంది ప్రజలు వలస వచ్చేశారు. మరొక పక్క ఈ నది యొక్క ఆరంభ ప్రాంతంలోనే ఎక్కువ మొత్తంలో మంచు కరగకపోవడంతో మరియు వర్షాలు సరిగ్గా పడక ఎండలు ఎక్కువగా కాయడంతో మెల్లగా సరస్వతి నది తన యొక్క ఉనికిని కోల్పోయింది. ఆ సమయంలోనే తార్ ఎడారి కూడా మొదలైందని నమ్ముతారు. ఈ సన్నివేశమంతా ఇప్పటి నుంచి 8000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ రోజు ఈ సరస్వతి నది లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం. మానవ చరిత్ర అభివృద్ధి చెందిన మొదటి దశలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహించే ఈ నది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాగరికత పెరగడానికి మరియు మానవుల అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడింది. అండ్ ఆ కృతజ్ఞతతోటే ఈనాటికి వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ ప్రజలు ఈ నదిని మర్చిపోకుండా భూమి కింద ప్రవహిస్తుందని ఎంతో బలంగా నమ్ముతున్నారు. మరి మొత్తం వీడియో విన్నాక ఈ నది మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.